అరే ఏంట్రా షుగర్ పేషెంట్ లాగా? షుగర్ పేషెంట్ గిగర్ పేషెంట్ కాదు. ఇవాళ డేట్ ఎంత? 10 అయి ఉంటది. నవంబర్ 10 అయి ఉంటదిలే. లేదు డిసెంబర్ 10 అనుకుంటా. డిసెంబర్ 10రా? డిసెంబర్ 10 ఒరే డిసెంబర్ 10 రోజులు అయింది రాడు. మళ్ళీ నీకు కటక తెచ్చలేదురా? మీకు మళ్ళేమో ఆడే పోయి ఉంటాడేమో. లేదులే, తిని ఎక్కడో తొంగోలు ఉంటాడేమో. అదే నిజమేరా. అదే అయి ఉంటుంది అంటారా? అంతేరా. అంతే అయితే. కానీ ఇంకా మనకి ఇంకా 15 రోజులు ఉంది. రాడు మళ్ళీ దించుతాడంటారా? మనకు పండగ ఉందా? ఇంకా క్యారల్స్ ఉన్నాయిరా. 25th వరకు టైం ఉంది. అలాగే ఇంకా 15 రోజులు ఉంది అయితే. ఈ మాత్రం దానికి లేపేసాడు. పడుకోండిరా. స్టార్ గడికి ఎప్పుడు పోతుందో పొద్దున్న లేపే అలవాటు. ఓడి అమ్మ అప్పుడే 10వ తారీఖు అయిపోయిందా? ఈ చర్చి వాళ్ళు ఏమో క్యారల్స్ సెమీ క్రిస్మస్ అంటారు, మన ఏమో డెకరేషన్ ఏం చేయాలి. సర్లే కాసేపు ఫోన్ చూసుకుంది ఇన్స్టాగ్రామ్. నువ్వెప్పుడు రా చర్చిలో పని చేసావు? 24 గంటలు నాతోనేగా కాపురం చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? చర్చి పని చేసావా? చూడలే, ఇంకేముంది 4 రీళ్ళు 4 స్నాప్లు చూసావనుకో అంతే. ఈ 2025 కూడా అయిపోతే నీ జీవితం కూడా అలాగే గడిచిపోతే. చూడు, నువ్వు అలాగే చూడు. ఈ ఇన్స్టాగ్రామ్ నిండా సెమీ క్రిస్మస్ డెకరేషన్. సరే పోయి డెకరేషన్ చేసుకుంటాం. ఏంట్రా డెకరేషన్లో అయ్యి అంటున్నావు? కొంప తీసుకుని నువ్వు మారిపోతావా ఏంటి? దీన్ని ఎక్కడో చూసినట్టు ఉంది. సరే దుమ్ముందుగా దులుపుదాం. ఏంటి బైబిలా? సరే దీన్ని తీసి జాగ్రత్తగా పెడదాం. ఓన్లీ వీడికి ఈ సంవత్సరంలో ఎప్పుడన్నా గుర్తొచ్చాను. దేవుడు వీడి మనసు మార్చి క్రిస్మస్ రోజు మాత్రం కాకుండా మిగతా వారాల్లో కూడా తీసేలా దేవుడు వీడి మనసు మార్చును కాక. ఏంటి కొత్తగా ఎప్పుడు ముట్టుకుంది? క్రిస్మస్ అంటున్నాడు, బైబిల్ అంటున్నాడు. ఈ 2025లో మారిపోదామని ప్లాన్ వేసాడా ఏంటి కొంప తీసి? అంతేముండలే, 2 రోజులు హడావడే వీడంతా. తర్వాత చూసుకుందాంలే ఏం చేస్తాడు. ఇంత పెద్ద బిల్డింగ్ నేను ఒక్కనే డెకరేషన్ చేయలేం, కానీ మా బాబు ఫోన్ చేస్తాను. తెలుసురా నీకంటూ ఇంకొక ఎదవ ఉంటాడని. చెయ్యి, ఆడికే చెయ్యి. 24 గంటలు ఏదో లవర్లాగా ఆడుతూనే మాట్లాడతావు. హలో బా. బా ఇది మన సెమీ క్రిస్మస్ అవుతుంది కదా, దాని డెకరేషన్ చేయాలి. ఇంట్లో చర్చి వాళ్ళందరూ వస్తారు క్యారల్స్కి. నేను ఒక్కనే ఇంత పెద్ద ఇంట్లో చేయడానికి డెకరేషన్. నువ్వు కూడా వచ్చి ఇద్దరం కలిసి చేయబడి. మీ ఇంటి బయట ఉన్నారా? తెలుసురా, నువ్వు ఎప్పుడు మా ఇంటి దగ్గర ఉంటావు, నీకేం పని పడలేదు. ఇద్దరికి ఏముండదు. ఆడికి ఈడికి ఆడు రీళ్ళు స్నాప్లు పంపించుకోవడం తప్ప చేసింది ఏం లేదు. సర్లే తగలెట్టండి. నన్ను ఏదో పక్కన పెడతానంటున్నారుగా, చూద్దాం ఎంతవరకు పక్కన పెట్టేస్తారో. సరే బావా, ఈ డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎదుగుదాం బా. ఎక్కడో ఎందుకుంటారా? లాస్ట్ ఇయర్ మనం అటక మీద పడేసాం కదా చేసి. వెలుగొచ్చిందిరో. రే దూత వచ్చిందిరా, దూత వచ్చింది. లేవండి. అరే దోతకు తగ్గొచ్చిందిరా. దోతో దయ్యమో? పోతా కాదు, దయ్యం కాదు, మన పెద్ద మనిషి అయ్యాడు. బ్రతికే ఉన్నాడా ఇంకా? పోలేదన్నమాట అయితే. అరే నువ్వు పోయావనుకున్నారా మేము? నువ్వు అన్నట్టే ఆడు తింటున్నట్టున్నాడు. తెల్లారినట్టుంది. మళ్ళీ వచ్చింది ఆడికి క్రిస్మస్ అని గుర్తొచ్చినట్టుంది. సంవత్సరం అయిపోయింది కదా ఆల్రెడీ. పర్లేదులే, మనం గుర్తున్నాం వాడికి. సరే బావా, వెళ్ళి క్రిస్మస్ ట్రీ ఎదుగుతున్నావు. ఒరే కాదురా, మర్చిపోయా. మరి గుర్తుందా? ఈయన చూడండి అసలు ఎలాగున్నాడు. ఇవాళ మన కరోనా రోగాలు వచ్చేలా ఉన్నాయి. ముందు పంపించేది. ఆడుకున్న దుమ్ము దుల్లి మన కంటకు ముందే వాడిని ముందు తరిమేద్దాం ఇక్కడి నుంచి. సరే బావా, నేను వెళ్ళి క్రిస్మస్ ట్రీ ఎదుగుతాను. పోరా రే. నువ్వే ముందు పో. మెల్లగా రా. లేడికి లేచిందే పరిగంటే మెల్లగా తీయచ్చు కదా. ఎప్పుడో సంవత్సరం క్రితం తీసావు. ఇదేంట్రా క్రిస్మస్ ట్రీ ఎలా అయిపోయింది? మొత్తం దుమ్ము పెట్టేసి. దా దులుపుదాం. ఒరే మెల్లగా రా. ఉన్నవే 2 ఆకులు, అవి కూడా పోయేలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం అన్నీ తీస్తారు కదరా, కొత్తది కొనుక్కోవచ్చు కదా. మాకు అంత డబ్బులు లేవులే. మెల్లగా. నా కొమ్మలు ఓడిపోయేలాగా ఉన్నాయి. సరే బావా, ఈ క్రిస్మస్ ట్రీ తీసి అక్కడ పెడదాం బా. క్రిస్మస్ ట్రీ అయిపోయింది బావా, ఇప్పుడు స్టార్ వెతకాలి. ఎక్కడ తర్వాత నువ్వే. నేను అలా నా వల్ల కాదు, ప్లీజ్ రా. వెళ్ళు. నా బాడీలో పార్ట్స్ డిస్లోకేట్ అయిపోయినా ఉన్నాయిరా. స్టార్ ఏంట్రా బాబు, స్టే బోర్డ్ లో ఉంది. అంత దూరం నుంచి దూరం ఈడ్చుకొచ్చా, మరి ఇంకెలాగుంటాను నేను?
షేబోర్డ్ అయిపోయింది తొందరలాగా ఉందిరా బాబు. సరే బావ ప్లాస్టర్ ఎంత బాగా అటు ఇటు. మీ బతుకులకి ఏనాడు ప్లాస్టర్ లేడమే తప్ప నన్ను కొన్నదేనా ఉందేంట్రా? 4 సంవత్సరాలైంది నా స్టార్ కొని. 150 రూపాయలు పెట్టి ఒక స్టార్ కొనలేకపోతున్నారు మీరు. జీవితాంతం నా మీద ప్లాస్టర్ లేకుండా బతికేంట్రా మీరు? ఏంటి ఇంకెందుకు రండి ప్లాస్టర్ లేండి వచ్చి త్వరగా. ఏ మావా ఇది పక్కన పడేద్దు మాకు. ఒరే ఒరే కొంచెం నెమ్మదిగా రా. నేను జీపీఎస్ లొకేషన్ అనుకుంటున్నారేంట్రా? కొద్దిగా కొంచెం నెమ్మదిగా కొద్దిగా నెమ్మదిగా రైట్ చేయండి చేయండి. నాతోటి. కొద్దిగా అక్కడ ప్లగ్ అయ్యి బావా స్విచ్ అయ్యి. ఒరే ఎలుగుదాని అనుకుంటున్నారా? మీ మొఖాలు చూసుకుంటారా అసలు? ఎలుగైనా ఎలా కనపడుతున్నాను నేను మీకు? ప్లాస్టర్ వేసినంత మాత్రం ఎలిగేస్తానా? ఇప్పుడే బావా పని చేసిద్ది. ఏదైనా 2 దెబ్బలు పడితేనే పని చేసిద్ది. నీ పిసినారు బుద్ధి మాత్రం ఇక్కడ కూడా పోగొట్టుకోలేదు రా నువ్వు. మావా నువ్వు తెలివైనడిగా మావా. థ్యాంక్ యూ మావా సిగ్గేస్తుంది. స్టార్ కూడా అయిపోయింది మావా. ఇప్పుడు డెకరేషన్ ఇప్పుడు లైట్స్ అరే నువ్వు వెళ్ళరా, నెక్స్ట్ నువ్వు వెళ్ళరా నువ్వు. చిన్నగా లాగంటున్నా. అసలేం చిక్కుపడిపోయినా నేను మొత్తం ఒళ్ళంతా. ఏంట్రా ఇలా చిక్కులు పడిపోయినాయి దీనికి? ఎప్పుడు తీసాం మళ్ళీ? చేద్దాం బావా ఏముందిలే. అరే మీ బతుకుల్లో ఎలాగో రంగులు లేవు, కనీసం నన్న రంగు రంగుల రైట్లు కొనుక్కోండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఒకటే రంగు వాడతారు మీరు? బాబా తీద్దాం. అరే అరే చిన్నగా చిన్నగా బయట బయట తెగిపోతారా? చిన్నగా సరే బావా చిక్కు మొత్తం తీసాం. సరే అక్కడ పక్కన పడేద్దాం మావా. ఇంకేమో ఇంకేం చేస్తాం. తొయ్యకండి అసలు ఇరిగిపోయి ఉన్నాను నేను. స్టార్ వచ్చింది, క్రిస్మస్ ట్రీ వచ్చింది, లైటింగ్స్ కూడా వచ్చినాయి. ఇంకా మిగిలిన ఆ డెకరేషన్ ఐటమ్స్ బాగా బావా వెళ్ళి తీసుకెళ్తాం. అరే అరే అలా లాగేస్తారేంట్రా? అసలుకే చాలా వీక్గా ఉన్నాం. విరిగిపోయి నలిగిపోయి ఏదో పెయింట్ పోయి. సర్లే లాగితే లాగేర్లే కానీ. ఇప్పటికే రంగులన్నీ పోయి ఉన్నాయి. ఇలా లాగేస్తే ఇంక ఎలాగా నీ పిసినారు గుర్తు ఎలాగో పనులేవు కొత్తవి ఉన్నాయో వాడుకో సరిగ్గా. నీకేముందలే, నువ్వు బాగానే ఉన్నావు. నేనే ఇరిగిపోయి పెయింట్లు పోయి. ఎలాగుంటే ఏంట్లే ఎట్టగాలికి మన కోసం వచ్చాడు కదా. అవునులే. సరే బావా మొత్తం ఇవన్నీ తీసుకెళ్ళి క్రిస్మస్ ట్రీ దగ్గర. ఎంతైనా మనం అంటేనే క్రిస్మస్ ట్రీకి అందం కదా. అంతే కదా మరి, మందే హడావిడి మొత్తం అంతా. అంతే. అమ్మయ్యా మొత్తం అయిపోయినాయి బావా డెకరేషన్. ఇప్పుడు వచ్చే గెస్ట్లకి ఏం చేయాలి బావా? ఫుడ్ బయట నుండి తెప్పించేద్దాం మావా. డబ్బులు లేవు బావా. ఇప్పుడే అనుకున్నా ఈ నాకే ఫ్రెండ్ అంటే ఒక కేక్ కూడా తెప్పిలేదు. ఇటు చుట్టానికి పెట్టేస్తాడంట. నేను చేస్తాను బావా. సరే ఏదో ఒకటి ఉండి. వండేయడం ఏంట్రా, హడావిడి ఏంట్రా, ఏం చేస్తున్నారా మీరు? అంత సీన్ లేదు కానీ మీకు, చూద్దాం ఏం చేస్తారు. సరే పాద బావా కిచెన్ దగ్గర పోదాం. రే ఏం చేస్తున్నారా? బావా ఈ ట్యూటోరియల్ చూడు బావా. అందులో చూసి చేసేద్దాం బావా. అరే అరే బాలామృతం వేస్తున్నారేంట్రా? మీ కేక్ ఎవడైనా బాలామృతం చేస్తారా? అరే కుక్కలు కూడా తినవురా. యూట్యూబ్ నా ఫోన్లో యూట్యూబ్, ఫేస్బుక్ ఏమైనా వచ్చేస్తాయి. ఎలా పడితే అలా వండేస్తాం.